హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు నేను మీకు ఒక మంచి డిసర్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేసింది కదా, ఏదైనా కూల్గా స్పెషల్గా తినాలనిపిస్తుంది కదా, 5 నిమిషాల్లో చేసుకునే డిసర్ట్ ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దానికోసం ఇలా మస్క్మిలన్ నుండి సరిపోతుంది. ఇప్పుడు సీజనల్ కదండి, ఈజీగా దొరికిపోతుంది బయట. ఇలా తెచ్చేసుకొని పైన జస్ట్ ఇలా క్యాప్ లాగా ఓపెన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మధ్యలో ఉండే సీడ్స్ ఉంటాయి కదండి, కొంతమంది అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను కూడా అందులో ఉన్నాను. సో ఆ సీడ్స్ అన్ని బయట ఎండబెట్టేసుకొని టైంపాస్గా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు తింటూ ఉంటాను. మీరు వద్దనుకుంటే పడేయచ్చు. నేనైతే ఇలా ప్లేట్లో వేసేసుకుని బయట ఆరబెట్టుకుంటానండి. తర్వాత ఇక్కడ మస్క్ మిలన్ అంతా స్పూన్తో ఇలా గ్యాదర్ చేసుకోవాలండి, స్క్రాప్ చేస్తూ. ఈజీగానే వచ్చేస్తుంది, చాలా మెత్తగా ఉంటుంది కదా. సో ఈజీగానే ఇలా స్క్రాప్ చేసుకొని అంతా ఇలా గ్యాదర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. నేను చిల్డ్ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం చిల్డ్గా ఉంటే చల్లగా ఉంటే పిల్లలకి బాగుంటుంది కదా అని ఇలా నేను చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా కొంచెం నేను షుగర్ కలిపానండి. కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళకు ఇంకాస్త కలుపుకోవచ్చు. నేను కొద్దిగానే కలిపాను. తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేశానండి. చాలా గట్టిగా ఉంది కదా పెరుగు, చిక్కగా ఉండాలి పెరుగు మాత్రం. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లస్సీ ఎలా ఉంటుంది, కొద్ది చిక్కగా ఉంటుంది కదా, అలాగా మరీ మజ్జిగలాగా చేసుకోకండి, టేస్ట్ బాగుండదు. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశానండి. నేను టూటీ ఫ్రూటీలు, బాదాము, పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. బాగుంటుంది టేస్ట్. తినేటప్పుడు మధ్యలో వస్తే నట్స్ బాగుంటుంది కదా, అలాగా. మస్క్ మిలన్ అంత స్వీట్గా ఉండదు కదండి, కొద్దిగా స్వీట్, ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఫిల్ చేస్తున్నానండి. ఎక్కువేం ఫిల్ చేయకండి, జస్ట్ కొద్దిగా ఫిల్ చేసుకున్న తర్వాత మజ్జిగని ఇందులో కలిపేసుకోండి. ఇంత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత లుక్ కూడా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి ఎంత చిక్కగా ఉందో, ఇలా మజ్జిగ చిక్కగా ఉండాలి. మజ్జిగ అంతా ఇందులో వేసిన తర్వాత పైన ఇంకాస్త పలుపు వేయండి. కొద్దిగా ముక్కలుగా ఉన్న పలుపు వేస్తే ఏంటంటే తినేటప్పుడు పిల్లలు ఇలా టచ్ చేస్తే బాగుంటుంది. సో ఇలా కొద్దిగా పలుపు వేసిన తర్వాత టూటీ ఫ్రూటీలు, మీకు డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి, జీడిపప్పు, బాదాము, పిస్తా నేను అవైలబుల్లో ఉన్నాయన్నీ వేసేసాను. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఫాస్ట్గా చేసేసుకున్నాం ఈ డిసర్ట్. బాడీ కూడా చాలా తొందరగా కూల్ డౌన్ అవుతుంది. ఈ సమ్మర్లో మంచి డిసర్ట్ రెసిపీ అండి. ఇలా మీరు పిల్లలకి స్ట్రా వేసి ఇవ్వండి, గబగబా తాగేస్తారు, చాలా బాగుంటుంది. మనం కూడా తొందరగా కూల్ అవుతాము అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి. తర్వాత మనం ఇందాక పల్ప్ స్క్రాప్ చేసాం కదండి, అది కూడా వేస్ట్ చేయకుండా అందులోనే కాస్త మజ్జిగ వేసి తర్వాత సేమ్ మనం ఇందాక గ్లాస్లో ఎలా వేసామో అలా వేసుకొని పిల్లలకి ఇచ్చామనుకోండి, స్పూన్ వేసి చాలా ఇష్టంగా తింటారు. నో అని అస్సలు చెప్పరు. అంత బాగుంటుందండి. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి లుక్ ఎంత బాగుందో కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.